కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం పరాటా ఈటింగ్. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చినాము అంటే తమిళనాడు హోటల్ దగ్గర అయితే తెచ్చినాము అన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో ఈ పరాటా ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. పార్టిసిపేట్ అయ్యేది ఎంతమంది అంటే టోటల్ గా 6 అయితే పార్టిసిపేట్ కాబోతున్నారు. ఎట్లా అంటే 6 2 టీమ్స్ లాగా డివైడ్ అవుతాం. ఆ తర్వాత ఒక టీంలో 3 ఇంకో టీంలో 3 ఈ పరాటాలు అయితే తినబోతున్నారు. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ ఛాలెంజ్ వచ్చేసి అన్ని ఛాలెంజెస్ లెక్క కాదు, సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. ఈ ఛాలెంజ్ లో 2 క్యాప్టెన్లు అయితే ఉండబోతున్నారు. ఫస్ట్ క్యాప్టెన్ వచ్చేసి కూరగాడు, సెకండ్ క్యాప్టెన్ వచ్చేసి మన తమిళనాడు శేఖర్. తమిళనాడు వర్సెస్ మన తెలంగాణ రాష్ట్రాలు అన్నమాట. సో చూద్దాం ఏది గెలుస్తుందో ఏం కదా అని చెప్పేసి. సో ఇప్పుడు వీళ్ళకైతే టాస్ వేస్తున్నా. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు వచ్చేసి కోరుకుంటారు. ఒక టీంని వీడి కోరుకుంటాడు, ఒకరిని వీడి కోరుకుంటాడు. అట్నే 2 టీంలు అయితే డివైడ్ అయిపోతాయి. సో డివైడ్ అయిన దాంట్లో ఏ టీం అయితే ఓడిపోతుందో ఆ టీం క్యాప్టెన్ కరపడేదిరా ఒక శంష ఉంటుంది. అందరి గెలిపించవలసిన వాళ్ళ టీం క్యాప్టెన్ కాబట్టి టీం క్యాప్టెన్ అయితే తింటాడు. సో ఏ టీం గెలుస్తుంది ఏం కథ ఏంది అనేది అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి టీమ్స్ అయితే కోరుకుంటారు. ఎవరు చెప్తారు చెప్పు. మన ఇద్దరు ఒకటి ఓకే. ఎవరు చెప్తారు? నువ్వు చెప్పు. బయట రాష్ట్రం తమిళనాడు. ఓకే చెప్పు. టేల్స్ ఏంటిది? టేల్స్ అంటే ఏంటిది? తోకనా? బొమ్మ 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 కాకుండా వేరే అది ఓకే. నువ్వే ఓడిపోయామనుకో కారపడం మాత్రం నువ్వే తినాలి. వీళ్ళందరూ ఇక వాళ్ళకు కూడా మీది తినటం ఉండదుగా. ఓడిపోయిన టీం క్యాప్టెన్ తింటాడు. నేను బాబాయ్ తినొచ్చు మరి. మాకేమొద్దు క్యాప్టెన్ అది నాదే. ఇంత ముందుకే మా ఎట్లా అంటే కొంత తినేటోళ్ళం. వీడు బాగా తినేటోడు. మీరు దాంట్లో ఇద్దరు బాగా తినేటోళ్ళు, ఒకటి కొద్దిగా తినేటోడు. మరి కాదా 4 పాటలు వస్తాయి. ఒక్కరికి ఇష్టం ఒక పరాట వేసిన కూడా 2 తింటాడు బరాబర్. ఫస్ట్ సెకండ్ చెప్పు. మామిడి చెప్తాడు. ఇట్లా దాచిపెట్ట బొమ్మ కనిపించదు. నేను ఇన్ని కొడుకున్నా బాగా తింటారు. మళ్ళీ వాళ్ళకి ఓల్డర్ అందరు తినే వాళ్ళు ఓల్డర్ సక్క. అది బొమ్మ బొలుచు బొలుచు సరే ఏం కాదు. మీరే ఫస్ట్ కవర్ కాలేగా మళ్ళీ ఫోకస్ కాలే. ఈ ఛాలెంజ్ లా నో టెన్షన్, ఎందుకంటే ఓడిపోయిన క్యాప్టెన్ క్యాప్టెన్ గా వాడుతాను. ప్లేస్ మంచిగా ఉండరు కూరగాయలు ఈ పొక్క గిడ కింద పోసిండ్రా. ఎందుకు అంత ఇంత ఉంటుంది? అయిపోతుంది ఈజీగా. లిల్లీ కావాలన్నాడు. తాజ్ గాని గుర్తు చేసుకుంటున్నాం బాగా. తాజ్ కూడా ఎట్లా మళ్ళీ తిని తాజు అని అబ్బో లొట్కి కొడుతుడు. ఇది మెల్లగా మీద తింకిరా. ఓడిపోతే క్యాప్టెన్ అంటే నీకెందుకు అంటారు. ఎందుకు మనం ఎందుకు ఇంత ముందుకు తిన్నావు? కడుపు ముక్కలో పెట్టదా
ఇది ఎన్ని శైలకాంత జియా ఒరే. ఊ. ఆవ్, ఆవ్, ఆవ్. నువ్వు ఎక్కిళ్ళు వచ్చినాయి ఒకటేసారి జగ్గు కూడా మొదలు పెట్టుకో అట్లే. మెల్లగా తినన్నా ఎందుకన్నా మెల్లగా తిను. పిల్లల్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే డిమోటివేట్ అయిపోతారు ఇప్పుడు. క్యాప్టెన్ అన్న తినక నాన్న క్యాప్టెన్ మెల్లది నాకు అక్కత్తది ఎందుకన్నా ఇప్పటి వరకు అయితే 3 నిమిషాలు అయితే కంప్లీట్ అయింది. ఒక 3 నిమిషాలా? సార్ 1 నిమిషానికి ఒకటి తింటురు. 2 నిమిషాలు అయింది. రెండోది కంప్లీట్ కానీ వచ్చింది. 2 కాదు 2 తిన్నారు. అన్న కూడా 2 తిన్నాడు. అదే రెండో నడుస్తుంది. ఇది కూడా 2 తిన్నాడు. అరే ఒక 2 ఉన్నాయిరా 4. ఓ కర్రీ బీడు బొక్క అయిపోయా. కాదు మీరు తినాలా ఫస్ట్ గది కాదు. ఇది వీళ్ళు తినరది ఎందుకు బాగా రావు. వాళ్ళు ముచ్చట కాదు. ఒకటి చూడవు. అబ్బా లెట్కిలు కొడుతున్నావు. దంగుతలే నువ్వు తిను ఇలా తినవుగా వాళ్ళే బతిమాడుతుడు తినాలి. ఊరి అమ్మ బంటి ఏంది నాకు అట్లా ఎత్తున్నావు ఒకటే సరే. నాకే రివెంజ్ ఛాలెంజ్ చేయాలి. ఇగో 4 నిమిషాలు అయిపోయింది. చాలా ఫాస్ట్ తింటారు. కథ 5 నిమిషాలు క్లోజ్ చేసేటట్టు. వాళ్ళు తిన్నారు. నేను కూర తినా ఇక డైరెక్ట్ రొట్టెలు తింటా. కొట్టు అంతే రొట్టెలు తిన్నా జై 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 కానీ 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 మెలది ఏం కాలేదు టైం తిను ఒక్క ఆల్లో కూడా ఇటు వచ్చినా ఒకటి రొట్టె వచ్చింది. సగం అయింది సగం మళ్ళీ ఇచ్చింది. అది హెలికాప్టర్ అనుకుంటా. డైరెక్ట్ ఆయన తీసుకొని దీనిగా తినరా తిను. పాదొక్క 5 నోట్లో పెట్టుకో సిన్సియర్ పెట్టుకో ఏడాగో అట్నే ఉంది. ఇట్నే ఉంది. ఉన్నాయి ఇంకా మత్తు ఉన్నాయి ఇంకా తినేడి. రొట్టెలు అయిపోతుంది. విజ్జు తినలే. అగో అంతా తిను. విజ్జు తినలే రొట్టె. అన్న తొడ మీద ఉంది ఒకటి. బంజే అది కాదా? అది ఏందా బుడ్డ ఓకే యాక్సెప్టెడ్. 4:33కే అయిపోయింది. 4:33 టైం. చాలా కష్టపడ్డాడు క్యాప్టెన్. నా అయితే మొత్తం నేను కొంచెం ఇచ్చే తిన్నాడు నేను ఆ టీంలో ఉన్నా ఇదే న్యాయం చేస్తుంటే ఈ టీంలో ఉన్నా ఇదే న్యాయం చేస్తుండే. వీడు క్యాప్టెన్ అయినా నేను తింటానా వాంది 4:30 వాడు వేస్ట్ ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి మన టీ శేఖర్ వాళ్ళ టీం అయితే పార్టిసిపేట్ అవుతుంది. సో చూద్దాం వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా. మేమైతే మా బెస్ట్ ఇచ్చినాం. ఇక చూడాలి. చలో టైమర్ టీ శేఖర్ పొట్లం చింపాడు. పోసాడు అలాగే జనాలు వచ్చినాయి. కదా పెద్దగా ఉన్నాయి. మీరు గారు ముందు కాదు జామ్స్ జామే యో తినలేదు అనుకో నీకు ఏం పోయేది లేదు. ఇది అయిపోగా నీకు షవర్మా తెప్పిస్తా. సరే వాడే తింటాడు. తప్పు అది టీమ్ తాజుగా చూసిన స్టేటస్ నామైతే తాజు బాగా మొత్తం కష్టం టైం. ఓరి 2 నిమిషాలు అయిపోయిందిగా. శేఖర్ గా యో మెల్లే తిను. అప్పుడే మెల్లగా ఆరాంసే నువ్వు అప్పుడే 2 అయిపోయినాయి. మరి ఫ్లాష్ మ్యాన్ దొంగలు పెట్టలేక చూస్తున్నాను బాబాయ్.
తినవా ఫ్లాష్ అని శేఖర్ అని అయితే 2 ఒడిచినాయి లాస్ట్ దారాది ఊరిని ఆ గది లాస్తుంది కాదు ఒకటే ఉందిగా ఇంకా 100 అయిపోయినట్టే నాకు తెలుసుగా మన ఏందో వాళ్ళకి ఇయ్యకు తింటా అన్నా ఒరే వాళ్ళకి ఇయ్యకు మళ్ళీ సార్ నిన్నే కోరుకుంటాడు ఎక్కే తీసుకు మళ్ళీ మనం ఇద్దరు ఉన్నది అబ్బాయి తీసేస్తాను ఇంకొక బాబాయ్ కావన్నా నేను బాబాయ్ కనుక మంచిగా పర్ఫామ్ చేసిన నేను 2 నిమిషాలు 2 పరాటాలు తిన్నా 2 నిమిషాలు అయింది వాడు ఇంకా తిందే ఇప్పుడే అయిపోయింది మరి యు ఆర్ బ్యాడ్ అందుకే నేను కోరుకోలేదు శేఖర్ అయిపోయింది శేఖర్ విండుతాడు మొత్తం నవల్తానే మిగతా డైరెక్ట్ ఎవరు టీ శేఖరా తమిళనాడు మరి డాబా పేరు నమ్ములితే తమిళనాడు హోటల్ బ్లాగ్ లో చూస్తారు మీరు ఆ ఆ. హోటల్ ఇట్లా నమ్మిన కొద్ది ఇట్లా అంతే గుంజుతూనే ఇట్లా దొడ్డు ఉన్నది ఇంత దొడ్డు ఉంది అది బచ్చాలు లెక్కున్నాయి సేమ్ బాయిల నిలబడి అప్పుడు వస్తుంది నీళ్ళు ఆగుంటే మళ్ళా ఉడకలే సగం ఉడకంగానే ఇట్లా తెస్తారు రక్కా అన్ని తీసుకోపోయినాం అది తీసుకో కూర అయిపోయింది బాగా తీసుకో తీసుకో తీసుకుంటా మన జిప్లో మీకు ఎట్లా పడరా నిన్న అన్న పొలం ఎట్లా నిన్న కింద గడ్డి మంది కొట్టిందా గడ్డి మంది కొట్టిడు అయిపోయింది నోట్లోనే ఒక్కో మీరు చేసిన మిస్టేక్ ఏంది చెప్పండి చూసినా నేను చెప్పిన ఆల్రెడీ నేను బాబాయ్ కానీ మంచిగా పర్ఫార్మ్ చేసిన నన్ను కోరుకున్నందుకు న్యాయం చేసిన వింది తిన్నది బాబాయ్ నా షెర్సా తింటే అయిపోవు ఇంకా టైం అయితే కోతి అయితే షెర్సా తిన్నాం మొత్తానికి అయితే గైస్ టీమ్ 2 ఏదైతే ఉందో అదైతే లూజ్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళ మీద డిపెండెంట్ అది ఏంటంటే ఒక శంషేడ్ కారప్పని ముగ్గురు కలిసి తింటారా లేకుంటే ఓన్లీ క్యాప్టెన్ గా తినిపిస్తారా వీళ్ళు ఇష్టం వీళ్ళు డిసైడ్ అయిన దాన్ని బట్టి టీమ్ ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్టెన్ బాగా విసుగు వచ్చింది ఇంతే ఉంది ఆ నోట పెట్టుకుంటే అయిపోవు వీడు పెట్టుకుంటే అయిపో మరి కారప్పడి తినాలి మరి ఇక. అన్నారు ఎప్పుడు అన్నారు మార్చుకెళ్తే ఎక్కడ నీకు క్యాప్టెన్ పట్టిగా వాళ్ళు ఫస్ట్ చెప్తున్నా ఇట్లా చేతులు వేసుకుంటే ఇట్లనే ఈ చేతులకు ఈ చేతులకు మారవద్దు మీ లెక్క మీ ఇద్దరు లెక్క ఇగో, ఒక శంషా అన్న నేను కావాలంటే ఒక శంషాలకి ఇంత కూడా తీయచ్చు కాకపోతే నేను మంచోని కాబట్టి ఇంత ఇస్తాను ఇంకొంచెం తీయన్న ఇంకా మంచిగా అవుతాం అరే ఇంత చాలా ఇస్తా వద్దాడు చూసిన వాడు బట్ పెంచాను క్వాంటిటీ వాడే మీ టీం కూడా పెంచండి మీ క్వాంటిటీ ఇస్తా టీం అన్నప్పుడు టీం ఎక్కుంటారు కారప్పటిది ఇక్కడదే బాబాయ్ ఇలాంటిదా చూడు ఎంత తీసిండు మొత్తం తీసిండు నాకు ఎంత క్యాప్టెన్ కి ఎక్కువైంది అయితే నాకు ఎక్కువైంది ఎక్కువసేపు ఆలోచించదు నువ్వు కాబట్టి ఓడిపోయానికి ఎక్కడ తినవలసిందే ఆ బాబాయ్ నాకిండా శేఖర్ పారవుతున్నాడు కింద మా కారం అయితే లే ఏం లేదు అలా ఒక్క మామిడికాయ ఉంటే అయిపో ఒక్క మామిడికాయ తెచ్చుకోపోరు చింతకాయ మామిడికాయ
సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఇంతవరకు ఎప్పుడు ఇట్లా ముగ్గురం అయితే వేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ముగ్గురం డివైడ్ అయ్యి టీంలా ఒక ఛాలెంజ్ అయితే చేసినాం. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కాదు కానీ మీ ప్లేస్ ఇంకా మర్చాలి ఉంటే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. రేపు నుంచి అందరు వస్తారు. ఇంకా క్రేజీ ఛాలెంజెస్ అయితే నలుగురం నలుగురు చేయాలి ఇంకా.